దేవతల రాజు ఇంద్రుడు యుద్ధంలో వీరభద్రుణ్ణి ఆపగలిగాడా? విష్ణుమూర్తి స్వయంగా యుద్ధభూమిలోనికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణుమూర్తి దక్షునికి తగిన సూచనలు చేసి శివధ్యానంలో మునిగాడు. కానీ ఇంద్రుడు అలా ఊరుకోలేకపోయాడు. దేవతలకి రాజు కదా, అందుకని ఐరావతం ఎక్కి తన సైన్యాన్ని పురిగొల్పాడు. వీరభద్రుణ్ణి ఎదిరించాలనుకున్నాడు. తమ నాయకుడే తగువుకు తయారవ్వగా లేనిది తామేం తక్కువ తిన్నామా అనుకున్నారు కాబోలు. యుద్ధ సన్నద్ధులై తదితర దేవతలంతా వాహనాలు అధిరోహించారు. అగ్నిదేవుడు, యముడు, వరుణుడు, వాయువు, కుబేరుడు వంటి దేవతలందరూ వారి వారి వాహనాలు ఎక్కి బయలుదేరుతుండగా వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోవడానికి వాహనాలు ఎక్కారో లేక యుద్ధం కోసం అలా చేశారో తెలియని దక్షుడు ఒక్క క్షణం దిక్కులు చూశాడు. గబగబా వాళ్ళ దగ్గరకు వెళ్ళి, నేను మీ బలాల్ని శక్తుల్ని నమ్ముకుని ఇంత యజ్ఞం తలపెట్టాను, మీరే రక్షించాలి, మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని ప్రార్థించాడు. దిక్పాలకులంతా దక్షుడికి అభయం ఇచ్చారు. ఒక్క దిక్కేం కర్మ, అన్ని దిక్కుల వారము ఉన్నాము, నువ్వేమీ దిగులు పెట్టుకోకు అని ధీమా ఇచ్చారు. వీరభద్రుని మీదకి యుద్ధానికి తరలి వెళ్లారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఒక ప్రక్క భృగు మహర్షి మాత్రం దక్షిణాగ్నులలో నుండి ఏవేవో సృష్టిస్తూనే ఉన్నాడు. ఆ ధాటికి ఆగడం రుద్రగణాలకి కూడా ఇబ్బందిగానే ఉంది. వీరభద్రుడు ఇది గమనించాడు. తన భద్రగణాలతో సహా వెళ్ళి వారిని అడ్డుకున్నాడు. సాధారణ దేవతలంతా డీలా పడిపోయారు. చాలా వరకు దేవతలు ఇంద్రప్రస్థానమైన అమరావతికి పారిపోయారు. దిక్పాలకులు మాత్రం యుద్ధభూమిలోనే ఉన్నారు. వారు యుద్ధంలో గెలుస్తామో లేదో అన్న అనుమానంతో దేవగురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి అడిగారు. బృహస్పతి, గెలవడం మీ తరం కాదు అని తెగేసి చెప్పాడు. ఇంకా ఋషులు కూడా భయభ్రాంతులై ధ్యానంలో మునిగి ఉన్న విష్ణువు వద్దకు చేరారు. ఋషులంతా ఆయనను ప్రాధేయపడ్డారు. దక్షుణ్ణి అయితే కాదనగలిగాడు, కానీ ఋషులను ఎలా కాదనగలడు? అందులోనూ స్థితికర్తగా చలామణి అవుతూను. ఇక తప్పదు అనుకుని గరుడ వాహనుడు లేచి వచ్చాడు.